హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కు సంబంధించి మోడల్ పేపర్స్, అంతేకాకుండా మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల మెయిన్స్కి సంబంధించి ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ మీకు ప్రాక్టీస్లో భాగంగా అందచేయడం జరుగుతుంది. సో మన యాప్లో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వారు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి, రివిజన్గా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ముందుగా మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా డైలీ ఇలాంటి మోడల్ పేపర్, జాబ్ అప్డేట్ జెన్యూన్గా ఉండేవి మీకు కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో అలా చేస్తే మీకు ప్రతిరోజు మీ మొబైల్కే నోటిఫికేషన్ వస్తుంది. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి, పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1, నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ వినండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1, పురుషుల వీర్యానికి శక్తిని అందించే చక్కెర క్రింది వాటిలో ఏది? పురుషుల యొక్క వీర్యంలో ఉండేటువంటి శుక్ర కణాలు ఏవైతే ఉంటాయో వాటి కదలికకి కావలసినటువంటి శక్తిని అందించేటువంటి చక్కెర. సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, ఫ్రక్టోజ్. ఏంటండి? ఫ్రక్టోజ్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ప్రకృతిలో లభించేటువంటి అత్యంత తీయనైన చక్కెరనే ఫ్రక్టోజ్ అంటాం. దీన్ని హనీ షుగర్ అంటాం, ఫ్రూట్ షుగర్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకే, మరి అత్యంత తక్కువ తీపి ఉండే చక్కెర లాక్టోజ్ అండి, పాలలో లభిస్తుంది మనకి. ఓకే, లాక్టోజ్. మరి మనకు మామూలుగా సాధారణంగా ఇంట్లో ఉండే చక్కెర మరియు చెరుకులో ఉండే చక్కెర సుక్రోజ్. ఓకే, మరియు మన రక్తంలో ఉండేటువంటి చక్కెరనే గ్లూకోజ్ అనే పేరుతో పిలుస్తాము. ఏంటి? గ్లూకోజ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 2023 అంటే లేటెస్ట్ అండి, ఇటీవలనే నీతి ఆయోగ్ సిఇఓగా కేంద్రం ఎవరిని నియమించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సరైన సమాధానం ఆప్షన్ 3 అండి, బివి సుబ్రహ్మణ్యం గారిని నియమించడం అయితే జరిగింది. మరి నీతి ఆయోగ్ని దేని స్థానంలో ఏర్పాటు చేశారంటే ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1 నుంచి అయితే దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి. మరి వీరు సిఇఓగా ఉన్నారు. మరి ప్రజెంట్ నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ అంటే ఉపాధ్యక్షులుగా ఎవరున్నారంటే సుమన్ బేరి గారు ఉన్నారండి. ఓకే, అఫ్కోర్స్ అధ్యక్షులుగా ఎవరుంటారు? ప్రధానమంత్రి ఉంటారు. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, తోలు బొమ్మలాట జానపద కళారూపం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రసిద్ధి, కొంతవరకు తెలంగాణలో కూడా ఉంటుందండి. నెక్స్ట్ వన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఇటీవల ఏ రాష్ట్ర మత్స్యకారులకు నోబెల్ శాంతి పురస్కారాలకు సిఫారసు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3, కేరళలో ఉన్నటువంటి మత్స్యకారుల కోసం
ఈ సిఫారసు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నౌకల మరమ్మత్తు కోసం ఉపయోగించే గార్డెన్ రిచ్ వర్క్ షాప్ ఎక్కడ ఉంది? 69 ఆప్షన్ 1 కోల్కతాలో కలదు. నెక్స్ట్ వన్. ముఖ్యంగా దిగుమతుల కోసమే ఏర్పాటు చేసిన ఓడరేవు పట్టణం ఏది? క్రింది వాటిలో కేవలము దిగుమతుల కోసమే అండి, ఎగుమతులు జరగవు ఇక్కడ, మెయిన్గా దిగుమతులు. ఎక్కడండి? కాండ్లా ఓడరేవు గుజరాత్లో ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వరల్డ్ వైడ్ వెబ్ కనుగొన్నవారు ఎవరు? డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని కనుగొన్నవారు ఎవరు? 71 సరైన సమాధానం టిమ్ బెర్నర్ లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. చేపలలో లభించేటువంటి విటమిన్ ఏది? క్రింది వాటిలో చేపలలో లభించేటువంటి విటమిన్. 72 ఆప్షన్ 2 అండి. డి మరియు ఏ విటమిన్ రెండు కూడా మనకు లభిస్తాయి. కాట్ చేపల లివర్లో డి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా? కంటి చూపుకి ముఖ్యమైనటువంటి ఏ విటమిన్ కూడా మనకు ఎక్కువగానే ఇందులో లభిస్తుంది. మరందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, అందరూ కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. చేపల అధ్యయన శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తాము? చేపల అధ్యయన శాస్త్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తెలియకపోతే చేపల అధ్యయనం అని కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. నెక్స్ట్ వన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేదా నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్కడ కలదు? 73 ఆప్షన్ 1 అండి. పాటియాలాలో కలదండి. ఓకే, పాటియాలా ఇంపార్టెంట్. ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఒలింపిక్స్లో 74 ఆప్షన్ 1 అండి. అభినవ్ బింద్రా అండి. షూటింగ్ విభాగంలో వీరికి రావడం జరిగింది. మరి అథ్లెటిక్స్ విభాగంలో, ఇదేమో షూటింగ్ అండి, మరి అథ్లెటిక్స్ విభాగంలో వ్యక్తిగత విభాగంలో పథకం సాధించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, సో ఇటీవల జావలిన్ త్రోలో బంగారు పథకాన్ని సాధించినటువంటి నీరవ్ చోప్రా. ఓకే, నీరవ్ చోప్రాకి అయితే సో ఈ యొక్క రికార్డ్ అయితే దక్కింది. నెక్స్ట్ వన్. ఈఎస్ఏను విస్తరించండి. ఈఎస్ఏ 75 ఆప్షన్ 1 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరి అయినది ఏది? 76 సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. చెరుకులోని చక్కెరను సుక్రోజ్ అంటారు, ఇది సరైనది. పాలలోని చక్కెరను లాక్టోజ్ అంటారు, తేనెలోని చక్కెరను ఫ్రక్టోజ్ అంటారు. క్రింది వాటిలో సరి అయినది. అన్నీ కరెక్టే ఉన్నాయి కదండి. 76 ఆప్షన్ 4 అన్నీ సరైనవే అండి ఇక్కడ. ఓకే, అన్నీ కూడా సరైనవి. చెరుకులోని చక్కెర సుక్రోజ్, పాలలోని చక్కెర లాక్టోజ్, తేనెలోని చక్కెర ఫ్రక్టోజ్. నెక్స్ట్ వన్. పోలియో వంటి వ్యాధులలో నశించే కణాలు ఏవి? సరైన సమాధానము ఆప్షన్ 3 చాలక నాడీ కణాలు నశిస్తాయండి. ఈ చాలక నాడీ కణాల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇవి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, ఒకేసారి మనం పుట్టుకతోనే మనకు ఈ చాలక నాడీ కణాలు అయితే వస్తాయి, చనిపోయే వరకు అన్నీ ఉంటాయండి. ఓకేనా? విభజనలు జరగవు, కొత్తవి ఏర్పడవు. కాబట్టి పోలియో వ్యాధిగ్రస్తులకు పోలియో వస్తున్నటువంటి సందర్భంలో ఆ వైరస్ ఎంటరో వైరస్ అంటారు, ఎంటర్ ది డ్రాగన్ లాగా ఎంటరో వైరస్ అండి దాని పేరు, పోలియో వైరస్ పేరు. అది చాలక నాడీ కణాలపైన దాడి చేసి వాటిని చంపేస్తాయి. దాంతో సో పూర్తికాల అంటే జీవితకాల వికలాంగులుగా మారిపోతారండి చిన్నప్పటి నుంచి కూడా. దాన్నే పోలియో అంటాం మనము. ఓకే, శిశు పక్షవాతం అని కూడా పిలుస్తారు దాన్ని. నెక్స్ట్ వన్. క్రింది వానిలో పదార్థ స్థితిస్థాపకతకు ప్రభావితం చేయునది? 78 ఆప్షన్ 4 పైవన్నీ. సుత్తితో కొట్టుట, వేడి చేసి చల్లార్చుట పదార్థంలో మలినము. నెక్స్ట్ వన్. అసహజ స్పిరిట్ను త్రాగడం వల్ల మొదటగా జరిగినది ఏంటి? అసహజ స్పిరిట్ ఆప్షన్ 2 గుడ్డితనం అండి. అసహజ అంటే ఏంటండి? ప్రాసెస్ చేయకుండా ఉండేటువంటి స్పిరిట్ని 100% ఆల్కహాల్ అంటామండి. ఓకే, 100% ఆల్కహాల్ని స్పిరిట్ అంటాము. ఇది తాగితే కంప్లీట్గా గుడ్డివారు అయిపోతారు. సో లాస్ట్ టైం లాక్డౌన్ సమయంలో ఏం చేశారంటే చాలామంది ఏంటది శానిటైజర్ తాగారు చాలామంది, తెలుసా? శానిటైజర్ అని, అది కూడా ఆల్కహాలే శానిటైజర్. చాలామంది దాంట్లో వాటర్ కలుపుకొని తాగడంతో చాలామందికి అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే శానిటైజర్లో కొన్ని రకాల కెమికల్స్ కూడా ఉంటాయి కదా, గమనించాలి. నెక్స్ట్ వన్. ప్రపంచంలో చంద్రయాన్ 1 యాత్రను చేపట్టిన దేశాలలో భారత యొక్క స్థానము?
ఆప్షన్ 3 6వ స్థానంలో ఉందండి. బోధి వృక్షమును నరికివేసిన వారు క్రింది వారిలో ఎవరు? బోధి వృక్షము. ఆప్షన్ 3 గౌడ శశాంకుడు. మరి బోధి వృక్షం అంటే ఏంటండి? గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైనటువంటి వృక్షమే బోధి వృక్షము. గయా అనేటువంటి ప్లేస్లో ఉంటుందండి. ఓకే, బుద్ధగయ అంటాం దాన్ని. నెక్స్ట్ వన్, సంఖ్యాశాస్త్రాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 కపిల. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తాన్లలో తుగ్లక్ వంశంలో చివరి పాలకురు ఎవరు? ఆన్సర్ నసీర్ ఉద్దీన్ మహమ్మద్. నసీరుద్దీన్ మహమ్మద్ ఇంపార్టెంట్. విలియం హాస్టీ అను యూరోపియన్ ఈ క్రింది వారిలో ఎవరిని ప్రభావితం చేశాను? ఆప్షన్ 3 రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. లార్డ్ లిట్టన్, లార్డ్ రిప్పన్, లార్డ్ డఫ్రిన్, లార్డ్ లాన్స్డౌన్. సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 1 అండి. 1 by 1 చూద్దాం. లార్డ్ లిట్టన్ ఢిల్లీ దర్బార్ నిర్వహణ, లార్డ్ రిప్పన్ హంటర్ విద్యా కమిషన్, లార్డ్ డఫ్రిన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన, లార్డ్ లాన్స్డౌన్ డ్యూరాండ్ కమిషన్. అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. 86వది ఆప్షన్ 4 అండి. అన్నీ సరైనవే. స్వాతంత్రం తర్వాత దేశంలో ప్రకటించబడిన మొదటి స్వేచ్ఛా వాణిజ్య మండలము ఫ్రీ ట్రేడ్ ఏరియా కాండ్లా. దేశంలోని మొదటి ఈపీజెడ్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ప్రాసెసింగ్ జోన్ మరియు మొదటి సెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కాండ్లానే. ఓకేనా. నెక్స్ట్ కాండ్లా ఓడరేవు గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, మెట్రోపాలిటన్ సిటీస్లో ఇతర నగరాలలో ప్రజలకు పలు రకాల రైల్వే సర్వీసులు సేవలు అందిస్తున్నాయి. ఈ క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి మరి? 87. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఎంఎంటీఎస్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎంఆర్టీఎస్ మల్టీ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ మోనో రైల్. అన్నీ సరైనవే. నెక్స్ట్, ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానము ఎంపిక చేయండి. 88 ఆప్షన్ 3 ఏ మరియు బి అండి. ప్రతి సంవత్సరం మార్చి 21, సెప్టెంబర్ 23వ తేదీల్లో వచ్చే పోటుపాట్లను విషవత్తు పోటుపాట్లు అంటారు. జూన్ 21, డిసెంబర్ 22 తేదీల్లో వచ్చే పోటుపాట్లను ఆయనంత పోట్లు అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని ఇవ్వండి. చూద్దాం. 89 ఆప్షన్ 4 అన్నీ సరైనవే అండి. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశము చైనా కాగా రెండవది భారతదేశం అండి. ఓకే. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద ఖండము ఆసియా. భారతదేశ భూభాగము కన్నా 13 రెట్లు ఎక్కువగా ఉంటుంది. పర్వతాలకు పుట్టినిల్లు అని ఆసియా ఖండాన్నే పిలుస్తారు. ఎందుకంటే ఎవరెస్ట్ కూడా ఇక్కడికే ఉంటుంది. సో ఎవరెస్ట్ అంటే గుర్తొచ్చింది. లాస్ట్ మోడల్ పేపర్లో 31 మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగాను. నేపాల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఏ పేరుతో పిలుస్తారని అడిగాను. చాలా అంటే చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సాగరమాత అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే. నెక్స్ట్ వన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు ఏది? 90 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మిథైల్ ఐసోసైనేట్. ఓకే. నెక్స్ట్ వన్, అడవులను నరుకుటను ప్రపంచంలో మొదటగా నిషేధించిన దేశము? ఆప్షన్ 3 అండి. నార్వే. నెక్స్ట్ వన్, అంతరించిపోతున్న జంతు జాతుల సమాచారంను తెలియచేయున్నది ఏంటండి? రెడ్ లిస్ట్ అంటారు. రెడ్ డేటా బుక్ అని కూడా అంటారండి దీన్ని. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గము అనగా ఏంటి? ఆప్షన్ 1 పార్లమెంటులోని మెజారిటీ మద్దతుపై ఆధారపడిన కార్యనిర్వాహక వర్గంనే కార్యనిర్వాహక వర్గం అంటామండి. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని 395వ అధికరణము ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 కొన్ని చట్టముల రద్దుకు సంబంధించింది. భారత పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆప్షన్ 2 స్పీకర్. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాజ్యాంగంలోని 108వ ఆర్టికల్ ప్రకారము ఎవరు కండక్ట్ చేస్తారండి? ఎవరు వీటిని ఉభయ సభల సంయుక్త సమావేశానికి పిలుపునిచ్చేవారు? రాష్ట్రపతి అండి. దీనికి అధ్యక్షత వహించేది స్పీకర్. ఓకేనా. ఏదైనా సాధారణ బిల్లుల విషయంలో ఇరు సభల్లో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు
ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పరుస్తారు. సింపుల్గా గుర్తుంచుకోండి. ఓకేనా. మరి ఆర్థిక బిల్లుల విషయంలో ఎందుకు జరగదంటే ఆర్థిక బిల్లుల విషయంలో రాజ్యసభకి అధికారం ఉండదు. ఒకవేళ ఆర్థిక బిల్లు ప్రీ అప్రూవ్డ్ బిల్ అంటారు. రాష్ట్రపతి గారు ముందుగానే అప్రూవ్ చేసి ఉన్నటువంటి బిల్. అందుకే రాజ్యసభలో లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. ఒకవేళ 14 డేస్లో కనుక అది దానిపైన ఏం తేల్చకుండా అలాగే ఉంచారనుకోండి, ఆటోమేటిక్గా బిల్లుగా మారుతుంది. ఓకే. ప్రీ అప్రూవ్డ్ బిల్, రాష్ట్రపతి చేత ప్రీ అప్రూవ్ చేయబడిన బిల్లే సో ఆర్థిక బిల్. ఓకే. నెక్స్ట్ వన్, రాజ్యాంగ నిబంధనల ప్రకారం పంచాయతీ అధ్యక్షుడిని ఇలా ఎన్నుకుంటారు. 96 ఆప్షన్ 1 అండి. రాష్ట్రం ద్వారా చేసిన చట్టంలోని నిబంధనల ప్రకారము. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక అభివృద్ధి సూచికను తెలుపునది. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. BCD సరైనవండి. బి, ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాపక మార్పులు, వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగంకు నిత్యాత్మక మార్పు. డి, కలయిక వృద్ధి లేక రూపాంతరము. అన్ని సరైనవే అండి. ఆర్థిక వ్యవస్థ యొక్క సూచికలుగా చెప్పుకోవచ్చు. ఒక పరిశ్రమ ఎప్పుడు కాయిలా పడుతుంది. కాయిలా అంటే ఏంటండి? వైండప్, మూత పడడము. ఆప్షన్ 2, నిరంతర మిగులు ఉత్పత్తి లేకపోవడం. ఎప్పుడు లాసెస్లో ఉంటే సింపుల్గా అది వైండప్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఈ ఎడ్యుకేషన్ ప్రోత్సహించేందుకు గురు పూర్ణిమ సందర్భంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2017 జూలై 9న ప్రారంభించిన పథకాలు ఏవి? 99 ఆప్షన్ 1 అండి. ABCD అన్నీ కూడా సరైనవే. స్వయం ప్రభ, నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ అండ్ నేషనల్ డిజిటల్ లైబ్రరీ అనేటువంటి పథకాలను సో అప్పుడు ఉన్నటువంటి ప్రధాని ప్రణబ్ ముఖర్జీ గారు ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ పరిధిలో రాంచీ, జార్ఖండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 సెప్టెంబర్ 23న ప్రారంభించిన పథకాలు ఇంపార్టెంట్ అండి. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.